Hi friends, welcome back to my channel. Full length video friends. So today topic వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ లాస్ట్ ఒక 10 years తర్వాత మా బెస్ట్ ఫ్రెండ్ ని మా డిగ్రీ క్లాస్మేట్ ని కలిసాను అన్నట్టు. సో వీడు చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు రారా నేను ఉండే దగ్గరికి వచ్చాడు ఫ్రెండ్స్. సో రారా కలుద్దాం మేము మీటదాం రారా అంటే నాకు ఉన్న కొంచెం బిజీ వల్ల నేను వెళ్ళి కలవలేకపోయాను. సో ఈరోజు టైం దొరికి మా బెస్ట్ ఫ్రెండ్ని కలిసాను ఫ్రెండ్. సో వాడిని కలిసి కొంచెం ఇలా టైం స్పెండ్ చేద్దాం రారా అని మా డిగ్రీ క్లాస్లో చేసుకున్న మా కాలేజ్ టైంలో చదువుకున్న మాటలు ఆ మెమరీస్ చిన్ని మెమరీస్ మాట్లాడుకుంటూ లాంగ్ డ్రైవ్ చేస్తున్నాం అన్నట్టు. లాంగ్ డ్రైవ్ కాదు, ఓన్లీ సిటీ దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్ ఇలా తిరుగుతున్నాము. చూడండి, హిస్ నేమ్ ఈజ్ మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ శేషు. నేను వాడికి ఇస్తా, ఒకసారి మాట్లాడండి. శేషు, సంవత్సరాల తర్వాత కలిసినాము కదా, నీ ఫీలింగ్ ఏంట్రా? 10 years, ఆల్మోస్ట్ 10-11 years అవుతుంది. హ్యాపీగా ఉంది. సో చాలా రోజులు అప్పుడు మేము చాలా డైలీ వస్తున్నాం చదువుకున్న టైంలో. మాత్రం చాలా అంటే ఆల్మోస్ట్ నా లైఫ్లో నేను బిజీ అయిపోయాను. సో శేషు, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? వెరీ హ్యాపీ. అంటే ఏం లేదా, ఏమని చెప్పాలంటే బైక్ రైడ్ చేస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్ ఏం లేదు, జస్ట్ అలా వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్ ఎక్కడికి తీసుకెళ్తాడో ఎక్కడికి వెళ్దామని ప్లానింగ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ వెళ్తున్నాము. దిల్షుక్ నగర్ సైడ్ వెళ్తున్నాము. స్టే ట్యూన్. ఇక్కడైతే వినాయకులు తీస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర వినాయకుడు అంటే చాలా బాగున్నాడు, చూస్తున్నారు. వినాయకుడు నిమజ్జనం చేస్తున్నారు. మావాడు ఫస్ట్ టైం కలిసానని సిటీ అంతా తిప్పుతున్నాడు టైం పాస్ కోసం అని. సో అలా వెళ్ళేసేద్దాం రారా అని. ఫ్రెండ్స్, సో ఈ దిల్షుక్ వెళ్తున్నాము, దిల్షుక్ రూట్లో వెళ్తున్నాము. ఏం లేదు, జస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్ అక్కడ తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో షాప్ ఓపెన్ చేశాడట, రెస్టారెంట్. సో అక్కడ వెళ్ళి మన స్నాక్స్ కానీ ట్రై చేద్దామనే త్రూ వెళ్తున్నాము దిల్షుక్ నగర్లో. రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ కాదు ఫ్రెండ్స్, ఏదో వాళ్ళకు ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనందరిది ఏదో చిన్నగా స్టార్ట్ చేశాడట ఆ రెస్టారెంట్. అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నల్ పడది. మన హైదరాబాద్ సిటీలో మాత్రము ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ ఫ్రెండ్స్. హెవీ ట్రాఫిక్. సో కొంచెం ఏమైనా ఆల్మోస్ట్ తక్కువ ఉంటుందేమో అనుకున్నా కానీ ఎక్కువనే ఉన్నది ఫ్రెండ్స్ ట్రాఫిక్. దారి మధ్యలో మా ఫ్రెండ్ బైక్లో గాలి లేదని ఆపాడు ఫ్రెండ్స్. చూడండి, గాలి ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. కానీ ఆ గాలి ఉందిరా అంటే, టైర్లో గాలి ఉందిరా అంటే మాత్రం వినట్లేదు. ఆల్మోస్ట్ వాడు దిగి చూసాక కన్ఫర్మ్ చేసుకున్నాడు. నాన్ వెజ్ మానేస్తావా? ఎందుకురా? ఢిల్లీ కావాలని. డాక్టర్సా? అన్నయ్యనా? ఓకే. మా ఫ్రెండ్ గారికి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో వాడు చూడండి, వాడు స్ట్రీట్ ఫుడ్ ఎలా ట్రై చేస్తున్నాడు. ఏంటో ఇది చూద్దాం. ఏంటి బ్రదర్ అది? 30 rupees మంచూరియా పకోడీ. వీడికి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో చూడండి, తిరుగుతున్నాడు. ఆల్రెడీ
మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము. చిన్న ఏంటంటే ఫ్రెండ్స్ జస్ట్ కేఎఫ్సి చికెన్ లాగా చిన్న షాప్ పెట్టాడు అన్నట్టు, కేఎఫ్సి చికెన్ ట్రై చేసి పెట్టడానికి. సో ఈరోజు ఏంటంటే నేను నాన్ వెజ్ తినను. సో నాన్ వెజ్ వీడు వెజిటేరియనే. సో వీడు చూడండి రోడ్డు మీద వెజిటేరియన్ ఏదో ట్రై చేస్తున్నాడు. ఏం చూస్తున్నావురా? స్వీట్ పొటాటో. ఓకే. సో స్వీట్ పొటాటో తినడానికి దిల్షునార్ వచ్చిన నేను మా ఫ్రెండ్ ఆఫ్టర్ 10 years తర్వాత కలవడానికి వస్తే స్ట్రీట్ ఫుడ్ ఒకటి తింటున్నాం. సారీ ఏంటి, స్ట్రీట్ ఫుడ్ తింటున్నాం అన్నట్టు నేను మా ఫ్రెండ్. ఏంటిది, ఏం చెప్పినావురా? ఏం చెప్పలేదో చెప్పినాను. స్వీట్ పొటాటో చిప్స్. మావాడు ఒక పక్క జ్యూసు, ఒక పక్క వెజ్ మంచూరియా, ఒక పక్క స్వీట్ పొటాటో. సో భోజన ప్రియుడు, ఫుడ్ లవరు మా ఫ్రెండు. యా, మా ఫ్రెండ్ డ్రైవింగ్, ఐఎమ్ సిట్టింగ్. ఓకే. కోనార్క్ థియేటర్ కూడా దాటిపోయినాం రా. సిఎంఆర్ షాపింగ్ మాల్ దాటిపోతున్నాము. సో ఇలానే పని చేద్దాం రా. కోటి, చార్మినార్ అది చూసుకొని వచ్చేద్దాం నైట్ 1-2 వరకు. ఓకే ఓకేనా చేసు? ఏసీయా? లెట్స్ సీ అట ఫ్రెండ్స్. చూసుకొని వద్దామంటే ఓకే అంటున్నాడు వీడు. సో ఆల్మోస్ట్ మలక్పేట్ దాకా వచ్చాం ఫ్రెండ్స్. మలక్పేట్ క్యాపిటల్ రెస్టారెంట్. సో క్యాపిటల్ రెస్టారెంట్ చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వచ్చాము నేను మా ఫ్రెండ్. క్యాపిటల్ రెస్టారెంట్ అట, మలక్పేట్లో ఉంది ఇది. క్యాపిటల్ రెస్టారెంట్, క్యాపిటల్ రెస్టారెంట్. సో బాగుంది, లోపలైతే చూద్దాం. క్యాపిటల్ రెస్టారెంట్. సో బిర్యానీ తిందామంటున్నాడు మా ఫ్రెండ్. సో నేనైతే నాన్ వెజ్ తిన్నాను ఫ్రెండ్స్, జస్ట్ వెజిటేరియన్. వాడు కూడా ఇప్పుడు తింటా అంటున్నాడు నాన్ వెజ్. సో వాడు తింటాడు, నేను మాత్రం వెజ్ తింటాను. ఫైనల్ వచ్చేసి ఇద్దరం వెజ్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ. ఇక్కడ ఏమో అనుకున్నాను, రెస్టారెంట్ చాలా బాగుంది. ఆర్డర్స్ కూడా చాలా బాగుంది, చాలా మంది బుక్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఆర్డర్స్ కూడా ఆన్లైన్ ఆర్డర్స్ చాలా ఎక్కువ పోతున్నాయి. ఇక్కడ ఆర్డర్స్ కూడా చాలా పోతున్నాయి రా. ఫస్ట్ టైం కదా ఇక్కడ తినడం, చాలా బాగుంది అనుకుంటాం. వెజ్ బిర్యానీ ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ మాత్రం బాగానే ఉంది. క్యాపిటల్ రెస్టారెంట్లో, మలక్పేట క్యాపిటల్ రెస్టారెంట్ వెజ్ బిర్యానీ ఎలా ఉంది శేషు? బాగుందా? చాలా బాగుంది. ఆయిల్ ఎక్కువ ఉంది, ఆయిల్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.